జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగడి అడ్డా షార్ట్ స్టోరీస్ లేక కథానిక ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 13, టైటిల్ కనువిప్పు. ఇక కథలోకి వెళ్తే, ఏమండి, మా అన్నయ్య వాళ్ళు అయోధ్య రామ మందిరము కాశీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారట. మనం కూడా వెళ్దామండి అంటోంది వనజాక్షి తన భర్త సుబ్బారావుతో. దానికి సుబ్బారావు, మనము కాశీ అయోధ్య వెళ్ళడం అంటే ఎంత ఖర్చుతో కూడుకుందో నీకు తెలియదు, తర్వాత చూద్దాం అని అంటున్నారు. మీరు ఎప్పుడూ ఇంతేనండి, నా పెళ్ళైన 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఏదైనా చెబితే ఓ పట్టాన ఒప్పుకుంటారా? ప్రతి దానికి చూద్దాం అంటారు. నేనేమైనా సింగపూర్ ట్రిప్ అడిగానా? మన వాళ్ళంతా ఈ మధ్య మోడీ గారు ఇనాగ్రేట్ చేసిన దివ్య రామ మందిరానికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామని అన్నా అని దీర్ఘాలు తీస్తోంది వనజాక్షి. ఇంతకీ మన వనజాక్షి సుబ్బారావులు ఎవరు? ప్రతి ఖర్చుకి మన సుబ్బారావు గారు ఎందుకు భయపడతారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? కథలోకి వెళ్ళాలి. మరి మన సుబ్బారావు గారు ఈ మధ్య ఓ ప్రైవేట్ కార్పొరేషన్లో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి పెరిగింది మధ్యతరగతి వాతావరణం. ఈ సంఘంలో మనుషులని 3 తరగతులుగా విభజించవచ్చు. మొదటివారు పుట్టుకతో ఆగర్భ ధనవంతులు. వారికి చేతి నిండా డబ్బుతో కొనుగోలిన సుఖాలు అన్నీ అనుభవిస్తున్న వాళ్ళు. వారికి ఈరోజు అనుభవిస్తున్న నిత్య అవసరాలు కానీ కంఫర్ట్స్ కానీ మర్రోజు ఉండవన్న భయం ఉండదు. ఇక 2వ తరగతి వారు నిరుపేదలు. వాళ్ళు పూరిపాకలోనో పెంకుటింట్లోనో ఉంటూ 2 పూటలా తిండి తినడమే గగనమై వాళ్ళు ఉన్నంతలో బ్రతుకుతూ ఆశల పల్లకిలో ఊరేగుతూ ఉంటారు. వారికి ఈరోజు అనుభవిస్తున్న జీవితము క్రొత్తగా రేపు ఉండదన్న దిగులే ఉండదు. ఇక మిగిలినది 3వ తరగతి వాళ్ళు. వారే మధ్య తరగతి వాళ్ళు. వీరు ఉన్నంతలో ఇల్లు కట్టుకొనో లేక అద్దె చెల్లించి ఓ 2 బెడ్రూమ్ ఇంట్లోనూ ఉంటూ కష్టపడి సంపాదిస్తూ 2 పూటలా తిండికి లోటు లేకుండా ఓ 2 వీలరో లేక ఈఎంఐతో వచ్చిన 4 వీలర్ వెహికల్తో తిరుగుతూ ఉంటారు. కాకపోతే వీరికి అభద్రతాభావం ఎక్కువ. ఈరోజు అనుభవిస్తున్న కంఫర్ట్స్ రేపు ఉంటాయా అన్న భయం, ఉన్న ఉద్యోగము రెసిషన్లో ఊడుతుందోనన్న దిగులు, షేర్ మార్కెట్ కుప్పకూలి దాచుకున్న డబ్బులు మాయమవుతాయేమో అన్న భయం, ఏ బ్యాంకు వాడో చిట్ ఫండ్ వాడో దుకాణం ఎత్తేస్తాడేమోనన్న ఆలోచన వారికి నిద్ర లేకుండా చేస్తాయి. కాకపోతే మన సుబ్బారావు మేనేజర్గా రిటైర్ అయ్యాడేమో, తన 2 పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకులను చేసి తన స్వార్జితంతో ఓ అపార్ట్మెంట్ కొనుక్కొని కొంత డబ్బు ఈ బ్యాంకు డిపాజిట్ల రూపంలోనో మ్యూచువల్ ఫండ్లోనో ఇన్వెస్ట్ చేసి హాయిగా గడుపుతున్నాడు. కాకపోతే సుబ్బారావు గారికి ప్రతి నెల టెన్షన్గా అందరికీ వచ్చే పెన్షను వచ్చే అవకాశం లేదు. అతడికి ఒకటే భయం, ఈరోజు డబ్బు ఖర్చు చేస్తే రేపటికి డబ్బులు అవసరం పడి అవస్థపడాల్సి వస్తుందేమోనన్న దిగులు. మొదటి నుంచి ఒకరి దగ్గర చెయ్యి చాపలేదేమో, ఆఖరికి పిల్లలనైనా డబ్బులు అడగాలంటే నామూషే. అదీ కాక చిన్నతనంలో స్టేట్ గవర్నమెంట్లో గుమస్తాగిరి చేసిన తండ్రి పెంపకంలో పెరిగాడేమో, ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు తెగ ఆలోచిస్తాడు. మన సుబ్బారావుకి ఇష్టమైన పాట దూరంగా రేడియోలో ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం,
ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలం. కాకపోతే వనజాక్షి ఆలోచనలు వేరు. తను ఎబో మిడిల్ క్లాస్ వాతావరణంలో పెరిగిందేమో, చిన్నతనం నుంచి డబ్బుకు ఇబ్బంది పడడం చూడలేదు. తనకు కావలసినవి ఏమాత్రము అడగకుండానే తమ తల్లిదండ్రులు సమకూర్చేవాళ్ళు. పెళ్ళి అయినప్పటి నుంచి సుబ్బారావు గారు ఆఫీస్ పనితో బిజీగా ఉండేవారేమో, ఇంటి ఖర్చులంతా వనజాక్షి చూసుకునేది. మార్కెట్లో ఏదైనా వస్తువు ఇంటికి అవసరమని అనిపించగానే వెంటనే ఆ వస్తువును కొనవలసిందే. కాకపోతే పెద్ద ఖర్చుతో కూడుకున్నది కొనవలసి వస్తే మటుకు సుబ్బారావు గారి అనుమతి తీసుకునేది. వనజాక్షికి కాస్త దైవభక్తి ఎక్కువ. తమ అవసరాలకి కావలసిన డబ్బు వారు నిత్యం కొలిచే ఆ శ్రీరాముడు ప్రసాదిస్తాడని నమ్ముతుంది. తాము వృద్ధాప్యంలో దాచుకున్న డబ్బుతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ విరివిగా దాన ధర్మాలు చేస్తూ శేష జీవితం గడపాలని కోరిక. తాము దాచుకున్న డబ్బులు తమ తదనంతరము ఎవ్వరికీ మిగిల్చి ఇవ్వవలసిన అవసరం లేదు. పిల్లలు కూడా అదే మాట చెప్పారు. ఉద్యోగం చేసే రోజుల్లో సుబ్బారావు గారు డబ్బు ఖర్చు చేయడానికి ఇప్పుడు అంత సంకోచించేవాళ్ళు కాదు. కారణం నెల వచ్చే లక్షల సంపాదనే. కాకపోతే రిటైర్ అయిన దగ్గర నుంచి డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త పాటిస్తున్నారు. ఎక్కడ తను దాచుకున్న డబ్బు ఖర్చు అయిపోయి తర్వాత కాలంలో డబ్బుకు ఇబ్బంది పడవలసి వస్తుందేమోనన్న భయం. దానితో కాశీ అయోధ్య మందిరానికి బంధువులతో వెళ్ళవలసిన ట్రిప్ ఎవాయిడ్ చేయాలని చూస్తున్నారు మన సుబ్బారావు గారు. వనజాక్షి పైకి ఎంత గడుచుదానిగా కనిపించినా తన భర్త సుబ్బారావు గారి మాట జవదాటదు. డబ్బు విషయంలో తన భర్తకున్న అతి జాగ్రత్త లేక భయమో ఎప్పుడు వదులుతుందో అని దేవుడికి 1000 దండాలు పెట్టుకుంటూ ఉంటుంది వనజాక్షి. సుబ్బారావు గారికి కూడా వనజాక్షి చెప్పిన దాంట్లో కొంత నిజమనిపించినా తాము చివరి క్షణం వరకు డబ్బుకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎన్ని లక్షల అవసరమో తెలియని సందిగ్ధత. ప్రతి జీవికి ఏదో ఒక రోజు ఈ భూమి మీద నూకలు చెల్లుతాయని అందరికీ తెలుసు. కానీ అది ఏ రోజో ఎవరికీ తెలియదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ప్రతి జీవి తెల్లవారి సూర్యోదయం చూస్తాయని గ్యారంటీ లేదు. ఇలా సుబ్బారావు గారికి ఉన్న విషమ సమస్య తను తన భార్య వనజాక్షికి మిగిలిన ఆయుష్ ఎంత, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద నూకలు ఉన్నాయో, అంతవరకు తాము దాచుకున్న డబ్బులు సరిపోతాయో లేదో అన్న సందేహం. ఇలా వివిధ మనస్తత్వాలు సందేహాలతో కాలం వెలుబుస్తున్న సుబ్బారావు వనజాక్షులకు వారి వీధి చివరిలో ఉన్న విఘ్నేశ్వరుడి ఆలయంలో గణపతి హోమం చేసుకోవాలని సంకల్పం ఓ శుభోదయం రోజున అనిపించింది. మామూలుగా ఏదైనా ఖర్చుకి వెనకడుగు వేసే సుబ్బారావు ఆ రోజు ఏ ఆలోచనలో ఉన్నాడో కానీ వనజాక్షి అడిగిందే వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ మర్రోజే చతుర్థి కావడం వలన సుబ్బారావు గారు గుడిలో గణపతి హోమానికి డబ్బు కట్టి వచ్చారు. మర్రోజు ఉదయాన్నే సుబ్బారావు గారు వనజాక్షి విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళారు. వీళ్ళకన్నా ముందే ఓ 4 జంటలు హోమం చేసుకోవడానికి పట్టు దవతలు పట్టు చీరలు ధరించి గుడికి వచ్చారు. గణపతి హోమం చేయించడానికి పూజారి గారు నిర్దేశించిన సమయం ఉదయం 8 గంటలకి టంచన్గా వచ్చారు. చూస్తుండగానే పూజారి గారికి వారి సహాయకుడు హోమగుండాన్ని తయారు చేసి అందులో వేసే హవిస్సులు 5 భాగాలు చేసి వచ్చిన 5 జంటలు మన సుబ్బారావు వనజాక్షి గారులను కలుపుకొని సమానంగా పంచారు. పూజారి గారు గణపతి హోమం
చుట్టూ కూర్చున్న జంటలను ఉద్దేశించి కాసేపట్లో గణపతి హోమం మొదలవుతుందని, తమకు ఇచ్చిన హోమద్రవ్యము కొద్ది కొద్దిగా హోమంలో తను మంత్రం చెబుతున్నప్పుడు వేయాలని, ఒకవేళ మధ్యలో హోమద్రవ్యం అయిపోతే మరింత ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. పూజారి గారు హోమగుండం చుట్టూ ఉన్న 5 జంటలకి సంకల్పం చెప్పించి గణపతి హోమం మొదలుపెట్టారు. అందరూ మనసులో గణేశాయ నమః అనుకుంటూ ఉండండి. గణపతి హోమం ప్రారంభమవుతున్నది. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. హోమంలో కూర్చున్న మన సుబ్బారావు గారు వనజాక్షికి వచ్చిన పెద్ద సందేహం హోమగుండంలో మంత్రాలు చెబుతున్నప్పుడు వేసే హోమద్రవ్యాల మీద వచ్చింది. మంత్రాలు చదువుతున్నప్పుడు హోమద్రవ్యాలు చేతిలో తీసుకొని ఎంతెంత వేయాలని, వనజాక్షి తన చేతిని హోమద్రవ్యం పాత్రలో చెయ్యి పెట్టి గుప్పెడు తీసుకొని హోమగుండంలో వేసింది. సుబ్బారావు గారు వనజాక్షితో, నువ్వు గుప్పెడు చొప్పున ప్రతిసారి ద్రవ్యాలను హోమకుండంలో వేస్తూ ఉంటే చివరిదాకా మన దగ్గర హోమద్రవ్యాలు మిగలదు. అసలే పూజారి గారు ముందే చెప్పారు హోమద్రవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండమని, తక్కువైతే మళ్ళీ ఇవ్వరని. దానికి వనజాక్షి సరేనని తలకాయ ఊపింది. హోమ మంత్రాలు వినపడుతున్నాయి. మన సుబ్బారావు వనజాక్షి గారు ఈసారి హోమద్రవ్యాలు హోమగుండంలో వేసేటప్పుడు జాగ్రత్త పడి కొద్ది కొద్దిగా వేస్తున్నారు. ప్రక్కనున్న జంటలు ఇవి ఏమీ పట్టనట్టు చేతికి అందినంత హోమద్రవ్యాలు కుండంలో వేస్తూ ఉన్నారు. సమయం గడుస్తోంది. ఓ గంట తర్వాత హోమం ముగిసింది. చివరిగా పూజారి గారు మంత్రం చదువుతూ చుట్టూ ఉన్న జంటల్ని ఉద్దేశించి హోమద్రవ్యాలు అందరి దగ్గర ఎంత ఎంత ఉన్నాయో ఒక చూపు చూసిన ఆయనకు సుబ్బారావు వనజాక్షి గార్ల పళ్ళెంలో సగానికి పైగా ఉన్న హోమద్రవ్యాలను చూశాడు. తర్వాత అందరినీ తమ తమ పళ్ళెంలో మిగిలిన హోమద్రవ్యాలను హోమగుండంలో వేసి నమస్కారం చేసుకొని తమ తమ కోరికలను మనసులో ఆ దేవుడికి విన్నవించుకోవాలని సెలవిచ్చారు. గణపతి హోమం ముగిసింది. పూజారి గారు వచ్చిన జంటలను ఉద్దేశించి, చూడండి, మీరు ఇందాక చేసిన హోమము మీ జీవితం అనుకోండి. మీరు మంత్రాలు చదువుతుండగా హోమంలో వేసిన హోమద్రవ్యాలు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు. హోమం జరిగిన సమయము మీ ఆయుష్ అనుకుంటే, మీరు చివరికి మిగిలించిన హోమద్రవ్యాలు మీరు ముందు తరాల వారికి మిగిల్చిపోయే మీ ఆస్తి అనుకోండి. ఏ మనిషి అయినా చనిపోయాక తన వెంట వచ్చేది చేసుకున్న పుణ్యం, పురుషార్థం. ఆ పుణ్యం సంపాదించాలి అంటే తనకి ఉన్నంతలో కాస్త దాన ధర్మాలు, ఏ గుడి నిర్మాణానికో చందాయో, ఏ గోదానమో, లేక ప్రతి మాస శివరాత్రి అభిషేకం చేయించుకోవడమో, ప్రతి 3 నెలలకోసారి సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడము, ఇటువంటివన్నీ చెయ్యాలి. మనం అనుభవించే సంపద అన్నీ ఆ దైవానుగ్రహంతో ప్రాప్తిస్తాయి. అవి మనకు దైవానుగ్రహం ఉన్నంత వరకు అనుభవంలో ఉంటాయి. మన తెలివితేటలు, సామర్థ్యం ఒకటితోటే అవి కలకాలం ఉంటాయని అనుకోవడం భ్రమ. కాబట్టి ధర్మం గురించి ఖర్చు పెట్టే డబ్బుల గురించి మరీ పీసినారితనం పనికిరాదని ముగించాడు పూజారి గారు. పూజారి గారు చెప్పిన వాక్యాలు శ్రద్ధగా విన్న సుబ్బారావు గారికి ఆయన చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉన్నట్లు గ్రహించారు. తను డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా అభద్రతా భావంలో ఉండి, అంతకుముందు శివాలయ ప్రాంగణంలో నిర్మాణానికి ఉన్నంతలో కొంత విరాళం ఇమ్మని అడిగిన పూజారి గారి అభ్యర్థనను
తిరస్కరించినట్లు గుర్తుకు వచ్చింది. అంతలో వనజాక్షి తన చెవి దగ్గర నస పెడుతోంది. చూశారా మన పూజారి గారు ఏమన్నారో? నేను కాశీకి అయోధ్యకి వెళ్దామంటే ససేమిరా ఒప్పుకోరు అని అంటోంది. సుబ్బారావు గారు ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తూ కనువిప్పు అయిందని తలుస్తూ గుడి నుంచి ఇంటి దారి పట్టారు. దారిలో సుబ్బారావు గారు వనజాక్షితో, ఒసే వనజాక్షి, మనం ఈ నెలలోనే కాశీకి అయోధ్యరాముని దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇదే కాక నువ్వు ఎప్పుడూ గోదానం గురించి ప్రస్తావన తెచ్చినా అనవసర ఖర్చు అని దాటేశాను. నేను మా తల్లిదండ్రులకే గోదానం పేరిట గోవుకు బదులు వేరేదేదో దానం ఇచ్చాను. అలాంటప్పుడు మన తదనంతరము మన పిల్లలు మన పేరు మీద గోదానం చేస్తారనుకోవడం అత్యాశే. నువ్వు వెంటనే పూజారి గారిని కనుక్కో, గోదానానికి గోవులు ఎక్కడ దొరుకుతాయా అని. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు సుబ్బారావు గారు. తన భర్తకు వచ్చిన కనువిప్పును చూసి ఎంతో సంతోషించి ఆ గణనాథుడికి దండాలు పెట్టుకుంటోంది వనజాక్షి. ఇదండి కథ. మళ్ళీ వచ్చే నెలలో మంచి కథతో మీ ముందుకు వస్తాను. సెలవు. ఇట్లు భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.